అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 16 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరి ఆ శుభవార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియో తెలుసుకుందాం. పీఎం కిసాన్ 16 విడత నిధుల్ని ఏ రోజు ఏ టైంకి జమ చేస్తారు అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పీఎం కిసాన్ యోజన 2019 ఫిబ్రవరి నెలలో ఈ యొక్క పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈ పథకం కింద రైతులకు ఏటా 3 విడతలుగా 6,000 రూపాయలు పంట సాయం అందిస్తున్నారు. అయితే ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, మార్చి సమయాల్లో ఈ కేంద్రం ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. రీసెంట్గానే పీఎం కిసాన్ 15వ విడత నిధులను అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. నవంబర్ 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జార్ఖండ్ పర్యటన సమయంలో పీఎం కిసాన్ 15వ విడత నిధుల్ని జమ చేయడం జరిగింది. మొత్తం 8 కోట్ల మంది పైగా లబ్ధిదారుల అకౌంట్లోకి 2,000 రూపాయల చొప్పున డబ్బులు జమ అయ్యాయి. ఇక ఇప్పుడు రైతులంతా కూడా పీఎం కిసాన్ 16వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలకు శుభవార్త చెప్పింది కేంద్రం. పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు విడుదల తేదీని ఖరారు చేశారు. ఫిబ్రవరి 28వ తేదీన రైతుల ఖాతాల్లో ఈ యొక్క అమౌంట్ అనేది జమ కావాల్సిగా ఉంది. కానీ ఈ యొక్క డేట్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. పీఎం కిసాన్ 16వ విడత లబ్ధిదారుల అకౌంట్లో 2,000 రూపాయల చొప్పున డబ్బులు జమ కానున్నాయి. ఈ డబ్బు అందుకోవాలంటే రైతులు ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఈకేవైసీ. ఇది పూర్తి చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ అమౌంట్ అనేది వారి యొక్క ఖాతాల్లో జమ అవుతాయి. ఆన్లైన్ విధానంలో మీ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేయాలి. ఈ 2 పనులు చేయకపోతే పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు జమ కాదు. కాబట్టి వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి. ఈకేవైసీ ఎలా చేయాలనే దానిపై ఇప్పుడు మనం చూద్దాం. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.gov.in లోకి వెళ్ళి ఫార్మర్ కార్నర్లో ఉన్న న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి. అక్కడ మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, భూమికి సంబంధించిన వివరాలతో పూర్తి సమాచారం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం గెట్ ఓటీపై క్లిక్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కోసం ప్రొసీడ్ కావాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి. అలాగే మీ వ్యక్తిగత వివరాలు ఆధార్లో ఉన్నట్లుగా తప్పులు లేకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ అని వస్తుంది. ఇక మీ పని అయితే పూర్తయినట్లు. ఇవన్నీ పూర్తి చేసినా కూడా మీ ఖాతాల్లోకి డబ్బులు జమ కానట్లయితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ యోజన హెల్ప్ లైన్ నెంబర్లు 155261 లేదా 1800115526 టోల్ ఫ్రీ నెంబర్లకి లేదా 01123381092 ఈ నెంబర్లకు సంప్రదిస్తే మీ సమస్యలకు పరిష్కారం అయితే జరుగుతుంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇంకా మరి ఎవరైతే రైతులు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోలేదో వెంటనే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ 16వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు అనేది మీ యొక్క ఖాతాల్లో జమ అవుతాయి, లేకపోతే జమ కావు. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.